రే పృథ్వీ, ప్లీజ్ రా, ఈ మ్యాచ్ అయినా దబ్బెట్టకరా. 3 balls 6 runs రా, ప్లీజ్ రా. రే మామ, అసలు భలే వేసావురా. రే బాల్ ఏంట్రా భలే స్వింగ్ అయింది. సూపర్ రా అసలు. చా రే, కనీసం సింగిల్ అయినా తీరా. ఏ డిఫెన్స్ ఏంటి బే, చూసాడ్రా, షార్ట్ ఆడ్రా. నీ అమ్మ. రే నీకు దండం పెడతారా, 5,000 బెట్రా. దిస్ ఈజ్ యువర్ ఛాన్స్ మ్యాన్. రే ఒక్కటే బాల్ రా, 6 కొట్టు బే. సచ్చారా నా చేతిలో, 5,000 బొక్క. ఆగరా నా కొడక. అనదర్ బోరింగ్ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ నక్షత్ర. అయినా నా జీవితంలో ప్రతిరోజు కలర్ఫుల్గా ఉండాలనుకోవడం నా పిచ్చితనమేలే. బట్ ఈరోజు ఒక వాచ్ దొరికింది. అది ఎవరితో తెలీదు, ఎవరికి ఇవ్వాలో అర్థం కాలేదు. అందుకే నాతోనే తెచ్చేసుకున్నా. హే, అలా అని నేను దొంగనేం కాదు. అది ఎవరితో తెలుసుకొని త్వరలోనే ఇచ్చేస్తాను. అయినా అది నాకే ఎందుకు దొరకాలి? Does it have any purpose? I believe in destiny. నాకు ఇది మంచి రోజులే తెస్తుందేమో చూద్దాం. ఈ రోజుకి ఇంతే. రే ఈరోజు నేను అస్సలు అవుట్ అవ్వను. ఫస్ట్ నువ్వు ఆడరా కరెక్ట్గా. నెక్స్ట్ బాల్ 6. హలో మేడం, చిన్నగా కొట్టరా, బయటికి పోద్ది. అవుట్. నీ లోకం నీదేనా? కొంచెం మమ్మల్ని ఈ లోకాన్ని కూడా పట్టించుకోండి. ఏం బుక్ ఇది? ఓ ఇదా. ఇందులో లవ్ స్టోరీస్ అసలు ఇంట్రెస్టింగ్గానే ఉండవు, అందుకే బోర్ కొట్టి ఆపేసా. ఇంకో 2 కొడితే 50. ఏ నువ్వు చదువుకోవచ్చు, నేను నా గురించి చెప్పా. ఐఎమ్ నాట్ ఎ బిగ్ ఫ్యాన్ ఆఫ్ లవ్ థీమ్డ్ నోవెల్స్. పట్టుకోరా, ఎవరి టేస్ట్ వాళ్ళకు ఉంటాయి కదా. సరే మరి చదువుకో. ఏ హాయ్. హాయ్. I want everyone to complete the code without any errors. Analyze it and understand the logic.
ఎవరన్నా చేయలేదో ఇంటర్నల్స్లో 0 వేస్తా. అర్థమైందా? ఎస్ సార్. డూ ఇట్. హరి అప్. రే పృథ్వీ, సైలెన్స్. రే పృథ్వీ, వెళ్ళిపోదాం పదరా. నాకు బోర్గా ఉంది. ఎప్పుడు ఉండేసి అంతే కదా. రేపు పోరా, నాకు ఓపిక లేదు. వచ్చి కూడా కలిసిపోతాం కదరా. నువ్వు లేకుండా ఎప్పుడైనా బంక్ కొట్టాను. ప్లీజ్ రా. కోడ్ రాయకపోతే ఆబ్సెంట్ వేస్తాను కదరా, దానికేమంటావు? లాస్ట్ 10 మినిట్స్లో గూగుల్ చూసి రాసేద్దాం రా. పదరా దా. వీడు ఎప్పుడో అప్పుడు నన్ను ఇరికిచ్చేలాగా ఉన్నాడు. రే రే త్వరగా బదరా, కనిపిస్తుంది అంతా రా. గుడ్ గుడ్. ఓకే, షో మీ. నైస్, వెరీ గుడ్. నీది? C++ కంటే పైథానే ఈజీ మెల్లిగా. మావా. సరే. ఎందుకంటే ఆ సింటాక్సెస్ అన్నీ సింపుల్గా ఉంటాయి, ఈజీగా కొట్టేయచ్చు. లిజన్ ఎవ్రీవన్, 5 minutes more. Try to complete your code as soon as possible. Okay? 5 minutes ఏనా? సచ్చాన్రా. రే అప్పుడే చెప్పాను కదా వద్దని. ఏదో ప్రపంచ యాత్రకు తీసుకెళ్ళను. ఇప్పుడు చూడు 5 minutesలో వస్తా అంటుండు. ఇంకా సగం టైం ఉంది కదా, ఆ లోపల కంప్లీట్ చేద్దాం. ఆ? హే, హే, రే అలా ఎలా రా? ముందే సెట్ చేసుకొచ్చావు కదరా కట్టప్ప. నీ మీదొట్రా, అసలు కంప్యూటర్ని ముట్టను కూడా ముట్టలేదు. ఏ అలా ఎలా రా? నీది ఫుల్ ఉంది, నాది ఖాళీగా ఉంది. అదే నాకు అర్థం కావట్లేదురా. Okay guys, I will check the remaining ones in the next lab. Just save the code, shut down the systems and leave the room. అబ్బా సాయిరామ్. అమ్మయ్యా సేఫ్. తొందరగా జంప్ అయిపోవాలి ఇక్కడ నుంచి. ఓకే స్టూడెంట్స్, బోర్ కొడుతుందా? మీ మూడ్స్ని స్పైసప్ చేద్దాం. నాకు కూడా కొంచెం బాగుంటుంది. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి మీరు ఆన్సర్ చేయండి. ఓకే? ఓకే మ్యామ్. రెడీనా? పల్లవి, టెల్ మీ అబౌట్ డేటా లింక్ లేయర్. Data link layer is the second layer of OSI model. Some of the main functions of this layer are framing, error detection and correction, flow control and access control. గుడ్. సిట్ డౌన్. నెక్స్ట్ కుమార్, స్టాండ్ అప్. లిస్ట్ ద లేయర్స్ ఆఫ్ OSI మోడల్. ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్ అండ్ సగం చెప్తే సరిపోతుందా? మిగతా సగం ఎవరు చెప్తారు? ఒక పని చేయి, ఎగ్జామ్స్లో కూడా సగమే రాయి, సగం మార్కులే వేస్తాను. సరేనా? సిట్ డౌన్. నౌ నెక్స్ట్
నక్షత్ర. Explain some differences between IP4 and IP6 addresses. IP4 users are Louder. IP4 users More louder. users ఒక బేసిక్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేకపోతున్నావా నక్షత్ర? నీ నోట్లోంచి కనీసం 2 పదాలు కూడా బయటికి రావటం లేదు. ఫస్ట్ బెంచ్లో కూర్చోగానే సరిపోదు, అన్నిటిలోనూ ఫస్ట్ ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి, లౌడ్గా ఉండాలి, క్లియర్గా ఉండాలి. తప్పు చెప్పినా కాన్ఫిడెంట్గా చెప్పాలి. ఇలా అయితే ఫ్యూచర్లో చాలా కష్టం. Let us meet in the next class. ఇలా టీచర్లు తిట్టినప్పుడల్లా మా అబ్బాయిలు కూడా ఏడుస్తే ఇండియాలో వాటర్ ప్రాబ్లం రాదేమో. ఇంకొంచెం నవ్వండి మేడం, బాగుంటారు. చూడు, నీ నవ్వే నీ అలంకారం, దాన్ని ఎప్పుడు వదులుకోకు. ఈరోజు ఒక గుడ్ అండ్ బ్యాడ్ ఇన్సిడెంట్. నా భయం మొహమాటంతో గట్టిగా మాట్లాడలేకపోయినందుకు బాధపడాలో, లేదా మనసుకి నచ్చిన వాళ్ళు నాకంటూ ఒకరున్నారని సంతోషపడాలో తెలియట్లేదు. ఏది జరిగినా మన మంచికే అని పెద్దలు ఎందుకంటారో ఇప్పుడు తెలిసింది. నేను కొంచెం మారాలి. అలాగే పృథ్వీతో ఇంకా ఎక్కువసేపు టైం స్పెండ్ చేసేలాగా ట్రై చేయాలి. ఇది ప్రేమో, ఇష్టమో, ఇన్ఫాక్చువేషనో నాకు తెలీదు, కానీ ఈ ఫీలింగ్ బాగుంది. ఈ ఫీలింగ్ ఇలానే ఉండాలి ఎప్పటికీ. ఈ రోజుకి ఇంతే. లంచ్ ఏం తెచ్చావురా? చేపల పులుసు అయి ఉంటుంది. ఒరే ఉదయ్, బాక్స్ నీదేనా? నాది కాదురా. ఎక్స్క్యూజ్ మీ, బాక్స్ నీదా? కాదు. నీది కాదా? రేయ్, బాక్స్ మీదారా? కాదు కాదు, అది కాదు. ఆంటీ పెట్టిందేమోరా. మా ఇంట్లో బాక్స్లు ఎలా ఉంటాయో నాకు తెలియదారా? ముందు ఆ బాక్స్లో ఏముందో చూడరా. రే పోతురేకులరా, నాకోటిరా. నేనెందుకు ఇస్తా? నీ అమ్మ ఒకటి ఇస్తే నేను కూడా లావ్ అవుతాను కదా.
స్టూడెంట్ ఎగ్జామ్ టైం అవుతుంది, లోపల రండి. గెట్ ఇన్ ఎవ్రీవన్, క్విక్. సార్ వస్తున్నా సార్. ఎవ్రీవన్ ఆక్యుపై యువర్ సీట్స్. మీ రోల్ నెంబర్ చెక్ చేసుకుని కూర్చోండి. సైలెన్స్. దేవుడా, ఓ మంచి దేవుడా, ఏదొకటి చేసి వారు నా వెనక కూర్చునేలాగా చేయి దేవుడా. ఊరికే వద్దు, గుడికి వస్తా, హుండీలో 300 వేస్తా, 101 ప్రదక్షిణాలు చేస్తా, 2 సోమవారాలు ఉపవాసాలు కూడా ఉంటా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. స్లిప్లు ఎవరైనా తెస్తే మర్యాదగా ఇచ్చేయండి. నిఖిత ప్లీజ్ కొంచెం చూపియవే. ఏంటి రమ్య, అర్జున్ గారికి హ్యాండ్ ఇచ్చావంట? దాన్ని బ్రేకప్ అంటారా? వదులుకుంటే దాన్ని బ్రేకప్ అంటారు, వదిలేస్తే దాన్ని హ్యాండ్ ఇవ్వడం అంటారు. ఏ పోరా. రేబా, హ్మ్. నాకు డౌట్. చాలా మంది మన క్లాస్లో కంప్లీట్ అవుతున్నారు, ఇడిపోతున్నారు, మళ్ళీ గోక్కుంటున్నారు. రిపీట్. నీ పరిస్థితి ఏంటి బా? రేయ్, పూర్వం మనుషులకు 100 ఏళ్ళు ఉండేవరా, ఇప్పుడు అది 60కి వచ్చింది. మనకు ఆల్రెడీ 20 ఏళ్ళు అయిపోయి, ఇంకా మిగిలిన 40 ఏళ్లలో 30 ఏళ్ళు సంసార సాగరాన్ని ఇస్తూ ఉండాలి. రేయ్, కనీసం 10 సంవత్సరాలైనా నచ్చినట్టు బతకాలంటే ఎలాంటి రిలేషన్షిప్ జోలికి పోకూడదురా. అదే నా క్లారిటీ. రేయ్, స్ట్రీట్ ఫుడ్ తినాలి, 5 స్టార్ హోటల్స్ కూడా బిల్ పే చేయాలి, జాబ్ చేయాలి, బిజినెస్ చేయాలి, షార్ట్ ఫిల్మ్ తీయాలి, బుక్ రాయాలి, వాల్ టూర్ చేయాలి, కొన్ని వీలైన ప్లేసెస్ని కవర్ చేయాలి, దేవుడు సేవ చేయాలి, కొన్ని 100 మనుషులతో పరిచయం పెంచుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే అనిపించిన ప్రతీది చేయాలి. గిల్ట్ ఉండకూడదు, రిగ్రెట్స్ అస్సలే ఉండకూడదు. ఎనీ డౌట్స్? చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ ఒక అమ్మాయి వస్తుంది, చున్నీకి ముడేసుకొని వెళ్ళిపోద్ది. అంత సీన్ లేదు రాజా. కనిపించిన ప్రతి అమ్మాయితో మాట్లాడతా, కానీ నాకు అందరు ఒకటే, నో ఫీలింగ్స్, ఓన్లీ ఫ్రెండ్షిప్. గడిచిన కొన్ని క్షణాలు నాలో లోతైన గాయాలు చేశాయి. ఇష్టం లేదు అంటే మాట్లాడవచ్చు, నచ్చేటట్టు మనల్ని మనం మార్చుకోవచ్చు, కానీ ప్రేమే వద్దనుకున్న వాళ్ళని నేనేం ఒప్పించగలను? అయినా నేనెందుకు ఏడవాలి? అసలు నా ప్రేమని చెప్పని కూడా చెప్పలేదు, కలిసి షికాలకి వెళ్ళిందే లేదు. అసలు ఇదంతా ఎందుకు? పట్టుమని 10 నిమిషాలు కూడా సరిగ్గా మాట్లాడలేదు. నాదంతా మూగ భాష. కనీసం నేను కళ్ళల్లో కలుపెట్టి చూస్తే కదా తెలిసే అవకాశమైనా ఉండేది. మనసులో మాట, వాడికి తెలపాలనుకున్న భావం రెండు మూగబోయాయి. ప్రేమ పూర్తిగా పుట్టేలోపే సమాధి అయిపోయింది. ఈ జీవితానికి ఇంకెంతేనేమో. స్టూడెంట్స్, ఈరోజు లెసన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు కంప్లీట్ అయిన లెసన్స్ నుంచి ప్రెజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. చూజ్ యువర్ ఓన్ టాపిక్. ఏంట్రా ఈ సోది? 10 minutes మీరు ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ ఇవ్వాలి. ఎవరు ఇవ్వకపోయినా ఇంటర్నల్స్లో మార్క్స్ కట్ చేస్తాను. ఇంకా 4 days టైం ఉంది, సర్లే, వెళ్ళు. సో బీ ప్రిపేర్డ్. ఓకేనా స్టూడెంట్స్? ఓకే మేడం.
నెంబర్. నెక్స్ట్ రోల్ నెంబర్. నెక్స్ట్ రోల్ నెంబర్. At the end point, I conclude my presentation. Thank you. గుడ్. నక్షత్ర, నువ్వింత బాగా మాట్లాడతావా? అమేజింగ్. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఎనీవేస్, కీప్ ఇట్ అప్. Thank you, ma'am. క్లాస్ అంతా షాక్ అయి షేక్ అయిపోయింది ఈరోజు. అద్దరు కొట్టేసా ప్రెజెంటేషన్ ఇచ్చి. నన్ను తిట్టిన టీచరే పొగిడింది. పొగిడి ఇబ్బంది పెట్టేసింది. ఈ ఫీల్ ఉంది చూడు, అద్దిరిపోయింది. పృథ్వీ కూడా ఫుల్ హ్యాపీ అండ్ ప్రౌడ్ ఫీల్ అయినట్టు అనిపించింది. మారలేను అనుకున్న నేనే ఈ కొన్ని డేస్లో ఇంత చేంజ్ అయితే తలుచుకుంటే తన మనసు కూడా మారచ్చేమో అనిపిస్తుంది. నా మనసులో మౌనం దాటి నీకెలా అయినా నా భావం తెలపాలి. ఫోర్స్ఫుల్గా ప్రేమించేటట్టు చేయలేను, కానీ ఇష్టపడే మూమెంట్ని క్రియేట్ చేయొచ్చు కదా. నాకు తను ఇష్టమనే తెలిసేటట్టు చేస్తా. ఎవ్రీథింగ్ ఈజ్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. ఈ రోజుకింతే. నాకు చిన్న పని ఉంది, 5 minutes నువ్వు ఇక్కడే ఉండు. ఇక్కడున్నావా? క్లాస్లో బాగా మాట్లాడి ఇక్కడేంటి ఒక్కదానివే సైలెంట్గా కూర్చున్నావు? హే చెక్కోడి, అసలు ఎంత బాగా చెప్పావు తెలుసా? షాక్ అయినా. నిజంగా ఆ రోజు ప్రెజెంటేషన్ ఇచ్చింది నువ్వేనా, లేదా నీ ట్విన్ సిస్టరా? లేదు, నేనే ఇచ్చాను. ఐ డోంట్ హ్యావ్ సిస్టర్. రే పృథ్వీ, దొంగ నా కొడక, చావు దెబ్బ తీసావు కదరా. ఏమైంది మామ్స్, వై యూ స్కోల్డింగ్ మీ? ఆ రోజు సబ్మిషన్ అంటే లైట్ అన్నావుగా. ఇప్పుడు కూడా అదే అంట, ఎంతో కొంత వేసుకొనివ్వు. ఆ 5 మార్క్స్ కోసం ఆ సోది రాయడం ఇస్ నాట్ మై మరి కప్ ఆఫ్ టీ. సబ్మిషన్ చేయకుండా 5 మార్క్స్ ఎలా వేసాడు రా గుండు సారు. వాట్? నాకెందుకు ఫుల్ మార్క్స్ వేస్తాడరా? నీకు 5 మార్క్స్, నాకు 1 మార్క్. హో మై పూర్ ఉదయ్, సో సారీ ఫర్ యూ మ్యాన్. నేనేం చేయలేను. మరి ఇదేంటి బే? మామా, ఇంత బాగా రాసానంటే నువ్వెలా నమ్మావురా? నాకు తెలుసురా ఎవరి చేతి రాయించో, ఎవరికి బటర్ పూసావు. లేదురా ఉదయ్, నేను ఎవరికి బటర్ పోయిలే, ఎవ్వరితో రాయించలే. బట్ ఈ హ్యాండ్ రైటింగ్ ఎక్కడో చూసా. పృథ్వీ చేతిలో పేపర్స్ ఉన్నాయేంటి? కానీ నా హ్యాండ్ రైటింగ్ అని తెలిసిపోయిందా? పక్కా మన క్లాస్ అమ్మాయిది అని గుర్తురా. బాగానే ఎక్స్ట్రాలు. పక్కా. హే నక్షత్ర, చూసాడు. హా? నక్షత్ర నిన్నే. రేయ్, అమ్మ దొరికిపోయాను. హే ఆగు. ఏ పృథ్వీ, నీతో కొంచెం మాట్లాడాలిరా. రే చిన్న పనుందిరా, 2 minutesలో వస్తా. రారా, క్యాంటీన్కి వెళ్దాం. హోయ్ హే సారీ. హోయ్, ఆ రోజు అసైన్మెంట్ సబ్మిట్ చేసి నువ్వే కదా? హా? కన్ఫర్మ్ నువ్వే. నీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఎంత అందంగా రాసావు తెలుసా? అయినా ఎందుకు రాసావు? ఎవడు రాయమన్నాడు?
ఆ? ఏం చెప్పకుండా వెళ్తుందేంటి? ఏందో ఏమో. ఇంకా ఈ దాగుడు మూతలు నా వల్ల కాదు. నాలో ఫీలింగ్స్ దాచుకొని అతన్ని ఫేస్ చేయలేకపోతున్నా. టుమారో ఈజ్ బిగ్ డే. నక్షత్ర ఈజ్ గోయింగ్ టు ప్రపోజ్ హిమ్. నా ఫీలింగ్స్ అన్నీ తనకి చెప్పాలి. సరిగ్గా చెప్తానో లేదో తెలీదు. ఇంకా దాచుకొని యూస్ కూడా లేదు. భయంగా ఉంది. ఒప్పుకోకపోతే ఏం చేయాలి? అసలే ఆ రోజు అన్నాడుగా, రిలేషన్షిప్స్ ఆర్ నాట్ ఫర్ మీ అని. ఒకవేళ నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది అంటే, ఉండుంటే ఈ పాటికి నాకు తెలిసేది కదా. తను అందరితో ఒకేలా మాట్లాడతాడు. ఆల్ గర్ల్స్ ఆర్ ఈక్వల్ టు హిమ్. ఒకవేళ నేను కూడా వాళ్ళల్లో ఉంటే, నేను తనకి స్పెషల్ కాకపోవచ్చు, బట్ వాడు నాకు స్పెషల్. వాడికి ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేస్తా. అయినా అడిగితేనే కదా మనసులో ఏముందో తెలుస్తుంది. చెబితే ఆలోచించే ఛాన్స్ ఉండి కూడా వెయిట్ చేయమంటే ఐఎమ్ రెడీ టు వెయిట్. నక్షత్రం, నువ్వేం చెప్పొద్దు. ఈరోజు నేనే మాట్లాడతా. నువ్వు డెస్టినీని బిలీవ్ చేస్తావో లేదో, బట్ ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఎవ్రీథింగ్ హ్యాస్ అ పర్పస్. బహుశా నువ్వు నా లైఫ్లో కూడా నన్ను బెటర్ చేయడానికి వచ్చావేమో. నీతో ఉంటే ఆ ఫీలింగే వేరు. ఐ ఫీల్ మై సెల్ఫ్ కంఫర్టబుల్. Sometimes I feel shy too. నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు నాకు కావాలి. నీ ధైర్యం నాకు కావాలి. నీ ఓదార్పు నాకు కావాలి. నువ్వు నా పక్కన ఉండడం నాకు కావాలి. నువ్వు నన్ను నవ్వించడం నాకు కావాలి. నీతో జీవితం కావాలి. ఫైనల్గా నన్ను విడిచి వెళ్ళొద్దంటున్నా. నన్నే ప్రేమించంటున్నా. నువ్వెక్కడికైనా వెళ్ళు, ఏమైనా చెయ్యి, కానీ అది నాతోనే అవ్వాలి. నీలో, నీ ప్లాన్స్లో, నీ జీవితంలో నేనే ఉండాలి. Will you be my every second? నేను నీకు నచ్చలేదా? లేదా వేరొకరు నచ్చారా? లేదా అసలు నువ్వు లవ్వే చేయవా? వెయిట్ చేయమంటావా? 2 years? 5 years? సరే, నేను కూడా ఒకటి చెప్తాను విను. నాట్ ఓన్లీ ఫర్ సెకండ్స్, ఐ విల్ బి ఫర్ ఎవర్.
ఒక బేసిక్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయలేకపోతున్నావా నక్షత్ర? రే ఎవర్రా అది? ఒరే ఆజాము లగెత్రోయ్. అరే అరే ప్లీజ్ రా పవన్, ఒక్క హెల్ప్. వెళ్ళి ఆ సెకండ్ బెంచ్ లో కూర్చో. అది నా ప్లేస్, నేను ఈ ప్లేస్ లో కూర్చుంటా ప్లీజ్. పోరా, నా వల్ల కాదు. అరే ప్లీజ్ రా, నా కోసం. కావాలంటే క్యాంటీన్ లో 1 వీక్ నీకు ఏది కావాలంటే అది కొనిపిస్తా. ఒకవేళ సార్ చూస్తే 78కి 87కి కన్ఫ్యూజ్ అయినామని చెప్పి ఏదో ఒకటి మేనేజ్ చేద్దాం రా, ప్లీజ్ రా. సరే అమ్మా. హ. కనిపించిన ప్రతి అమ్మాయితో మాట్లాడతా, కానీ నాకు అందరు ఒకటే, నో ఫీలింగ్స్, ఓన్లీ ఫ్రెండ్షిప్. కట్ ఇట్. అదిరిపోయింద్రా. అంత న్యాచురల్గా ఎలా యాక్ట్ చేశారా? ఐ డోంట్ యాక్ట్ రా, ఐ జస్ట్ లీవ్ అంతే. మావా అయితే డైలాగ్ నా షార్ట్ ఫిల్మ్లో పెట్టుకుంటారా? ఒక సమోసా తెచ్చి పెట్టుకో, లేదంటే కాపీరైట్ చేస్తా మరి. సర్లేరా. డెమో షూట్ ఎంత బాగా వచ్చిందంటే రియల్ యాక్టర్స్తో తీస్తే ఇంకెంత బాగా వస్తుందో. సరేరా, బాయ్. ఓకేరా, బాయ్. పృథ్వీ బాబు జీవిస్తావా? కొంపతీసి ఆ తొక్కలో ఫిలాసఫీలు ఏం ఫాలో అవట్లేదు కదా? లేదురా, పార్షలీ ట్రూ, బట్ ఐ లవ్ నక్షత్ర. ఏం మాట్లాడుతున్నావురా? అమ్మాయి నోట్లో వేలు పెట్టినా కూడా కొరకదు. ఇంకా అమ్మాయి నేను లవ్ చేస్తుందంటే ఎడారిలో పంటలు పండించినట్టే. నీ పొలాల్లో మొలకలు రావు కానీ లైట్ తీసుకో. ఐ నోరా, బట్ షీ హాస్ సమ్ మ్యాజిక్. తెగ నచ్చేస్తుంది రోజు రోజుకి. హర్ ఇన్నోసెన్స్ అట్రాక్ట్స్ మీ. ఎక్కడ నో అంటుందేమో అని భయపడి ఇంకా చెప్పకుండా కొంచెం కొంచెం పరిచయం పెంచుకుంటున్నా. దగ్గర అవ్వడానికి ట్రై చేస్తున్నా. ఏమైనా తన నా ప్రిన్సెస్ రా. హే కావ్య, ఒక్క 5 minutes చిన్న పని ఉంది, నువ్వు ఇక్కడే ఉండి ఇప్పుడే వస్తా. సరే.